పేదరికంతో చదువుకు దూరమైంది. తండ్రి చనిపోవడంతో ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంది. డబ్బు కోసం వేరే వాళ్ళ ఇంట్లో పనిచేరింది. అదే ఆ బాలిక చేసిన తప్పైంది. ఇంతకీ ఏం జరిగింది? వాట్స్ ది స్టోరీ? పేదరికంతో ఇంట్లో పనికని పంపిస్తే మైనర్ బాలిక అని కూడా చూడకుండా వ్యభిచార రొంపిలోకి దింపారు ఈ దొండగులు. లంగర్ హౌస్ కి చెందిన షాహీన్ బేగం పహీన్లు 5 నెలల కిందట ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియని షమీం బేగం తన కూతుర్ని వీరి వద్దకు పనికి పంపించింది. ఇంకేముంది, బాలికను వ్యభిచార రొచ్చులోకి దించారు దొండగులు. अभी बाजू में है पड़ोसी, उन्होंने लेके गए बच्ची को काम कराने को रखा तुम बोल के बंगले में। कब लेके गए? 2 महीने हो रहा सर, 2 महीने से वहाँ 6 लोगों का नहीं है, बच्ची घर को नहीं आई जब से। వ్యభిచార కోపంలోంచి ఎలాగోలా తప్పించుకుంది మైనర్ బాలిక. తల్లిని కలుసుకుని జరిగింది చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు వలపన్ని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న షాయిన్ బేగం పహీన్లతో పాటు మరో మహిళను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు లంగర్ హౌస్ పోలీసులు. అయితే బాలిక మైనర్ కావడంతో భరోసా సెంటర్ కి పంపించమన్నారు పోలీసులు. తన కూతుర్ని మైనర్ బాలికను తీసుకెళ్లి పని కోసం తీసుకెళ్లి వ్యభిచారం చేయించినారనే కంప్లైంట్ రాగా మేము ఒక డెకాయిని తీసుకొని ఇంటి మీదకి ముందుగా పంపించిన తర్వాత అక్కడ ఫహీంని, తర్వాత షాయినా బేగంని మరియు ఇంకొక మహిళని రెస్క్యూ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఫహీం మరియు షాహీన్ బేగంల మీద పిటా యాక్ట్ కింద మరియు బాలికల అక్రమ రవాణా మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. డబ్బుల కోసం కక్కుర్తితో ఓ అమ్మాయి నిండు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని వాళ్ల బారి నుంచి బయటపడింది. అమ్మాయి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు దొండగులు.